లాగా ఉంటదా? లేదే, స్టైల్ గా బానే ఉంటది. ఏమైందమ్మా? నా ముఖం చొట్ల పడ్డ బిందెలాగా ఉంటదా? లేదమ్మా, చంద్రబింబం లాగా అందంగా ఉంటావు. అసలు ఏమైందే తల్లి? నేను గుండ్రాయిలాగా లావుగా ఉంటానా? లేదు, సన్నగా నాజుగ్గా ఉంటావు. అసలు ఏం జరిగిందో చెప్తావా చెప్పా? అత్తయ్య, నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడ అందరు నన్ను చూసి మీ అత్తయ్య లాగా ఉన్నావు అని అంటున్నారు. గీతూ, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయనుకో. నా దగ్గర ఒక చాక్లెట్ నేనెందుకు అనుకుంటా? అనుకోను. అనుకుంటే మీ తాత సొమ్ము ఏమైనా పోయిద్దా? అనుకో. సరేలే, అలుగు. అందులోంచి 5 తీసేసావనుకో, నీ దగ్గర ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. 30 ఎలా ఉంటాయి? నువ్వు కూడా అనుకో, మీ తాతతో మేనా అలిగిపోద్దా? హలో అన్నయ్య, ఎక్కడున్నావు? హలో, చెప్పమ్మా. విజయ టాకీ దగ్గర బస్ స్టాండ్ లో ఉన్నానమ్మా. అన్నయ్య, 2 నెలల క్రితం పాపకి స్కూల్ ఫీజు కట్టాలని అప్పు చేశా కదా, వాళ్ళు రేపటికల్లా కట్టకపోతే ఊరుకోమని ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఈ అన్నయ్య సచ్చాడు అనుకున్నావా? 10 నిమిషాల్లో నీ ముందుంటానమ్మా. ఒక్క 20 రూపాయలు బస్ ఛార్జీకి ఫోన్ పే చేయి. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఏంటి బావ అక్షంత లేకుండా ఆలోచిస్తున్నావు? బావ ఇప్పుడు బావమరిది మంచి కోరుకుంటాడు రా. పెళ్లి అవసరం ఇప్పుడు. హలో హలో, నెక్స్ట్ డైలాగ్ ఏంటో ఆల్రెడీ చాలా పెళ్లిళ్ళలో చూసేసాం. ఒకసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అక్కడ నిన్ను డామినేట్ చేసింది ఎవరు? వీడి చెల్లి. పెళ్లి కూతురు నీకేమైద్ది? నా చెల్లి. వీడి చెల్లి నిన్ను డామినేట్ చేసినప్పుడు నీ చెల్లి వీడిని డామినేట్ చేయాలా లేదా? ఆహా, చేయాలి చేయాలి. ఇప్పుడు ప్రశాంతంగా అక్షంతలై. ఆపు, బండి పక్కది. ఆర్సీ బుక్ ది. ఇన్సూరెన్స్ చూపించు. పొల్యూషన్, మరి లైసెన్స్ ఇవన్నీ ఓకే కానీ మరి హెల్మెట్ ఉంది సార్. 1000 రూపాయలు పెనాల్టీ కట్టు. అవి కూడా ఉన్నాయి సార్.